వర్ధంతి అయినటువంటి జనవరి 18వ తేదీన గత 20 సంవత్సరాలుగా విశాఖపట్నం నిర్వహిస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ఈ నెల 22, 23, 24 తేదీలో ఖతార్ దోహా దేశంలో ఖతార్లో జరిగేటువంటి 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొంటున్న కారణంగా ఈరోజు ముందుగానే ఈ ప్రయత్నం చేయడానికి లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం కింద 2 లక్షల రూపాయల నగదు పురస్కారం, లోక కవికి లోక్ నాయక్ పురస్కారం, లోక కవికి లోక్ నాయక్ పురస్కారం, అందశ్రీ మన కాలపు మహామనీషి వాల్మీకి గురించి చాలామంది విన్నారు. అక్షర జ్ఞానం లేని రత్నాకరుడు అనే ఒక బోయవాడు సంస్కృతంలో రామాయణ మహాకావ్యాన్ని రచించి వాల్మీకి అయ్యాడని చదువుకున్నాం. మన కాలపు వాల్మీకి అందశ్రీ పాండిత్యం పండితుల కుటుంబాల్లో, ప్రతిభా పెట్టుదల కుటుంబాల్లో మాత్రమే పుట్టదని నిరూపించాడు. అసలు పేరు అందే ఎల్లయ్య. 1961 జూలై 18వ తేదీన వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేపత్తి గ్రామంలో జన్మించారు. పశువుల కాపరి అందే ఎల్లయ్య 10 సంవత్సరాలు కూలీగా, 22 ఏళ్ళు తాపీ మేస్త్రిగా పనిచేశారు. చదువుకోలేదు, అక్షర జ్ఞానం రాదు, చదవటం రాదు. హైదరాబాద్ వచ్చి 5 ఏళ్ల పాటు కాలినడకనే నగరంలో తిరిగాడు. భార్య మెడలోని తాళిబొట్టు కూడా అమ్ముకోవలసిన దుర్భర పరిస్థితులు, తినటానికి ₹1 లేక ఆకలితో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. అప్పుడే ఆయన నుంచి కవి పుట్టుకొచ్చాడు. జీవించాలనే తలంపుంటే అన్నీ నేర్పుతున్న జీవితం, అందుకే అందశ్రీ నిలువెత్తు నిదర్శనం. నిజామాబాద్లోని శృంగేరి మఠంలో శంకర మహారాజ్ అందశ్రీ అని పేరు పెట్టి వెన్నుతట్టి ప్రోత్సహించాడు. మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు, మత్తుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు, ఎడవన్నడో గాని గంటికే కనరాడు అంటూ మనిషితనం కోసం తప్పించాడు. నేల మీద ఉండాలనుకునే మట్టి మనిషి, కానీ నేల మీద ఉన్న ప్రతి అద్భుతం అతన్ని తాకుతుంది. జెండర్ క్వాలిటీ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఆయన ఎన్నో దశాబ్దాల కిందటే నేనే ఒక స్త్రీ అయితే అని ఆలోచించి నేను నీకు బానిసనా అంటూ గొప్ప రచనలు చేశాడు. ప్రపంచాన్ని మార్చుదామని చూడొద్దు, ఎంతమంది ప్రవక్తలు వచ్చినా ఈ ప్రపంచం మారింది ఎంత. మారాల్సింది ప్రపంచం కాదు, మారాల్సింది మానవులు. మన చరిత్ర మనం మార్చుకోవాల్సింది మనమే అంటారు ఆయన. ఒక పక్షి తన గూటిలో ఉంటే అదే దాని ప్రపంచం. అది రెక్క విప్పి ఆకాశంలో ఎగిరితే ప్రపంచం మొత్తం దానిదే. అలాగే అందే ఎల్లయ్యది మాత్రమే తెలంగాణ, అందశ్రీది ఈ ప్రపంచం మొత్తం. ఆత్మగౌరవంతో కూడుకున్న ధిక్కారం ఎంత ఉన్నా పర్వాలేదు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని, కాకతీయ విశ్వవిద్యాలయానికి డాక్టరేట్ అందుకున్న అందశ్రీ ఎన్నో సాహితీ పురస్కారాలను, లోకకవి అనే బిరుదును సొంతం చేస్తాడు. ఈ రోజున లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం కింద 2 లక్షల రూపాయల నగదుతో సత్కారంతో అందశ్రీ గారిని గౌరవించి లోక్ నాయక్ ఫౌండేషన్ తనను తాను గౌరవించుకుంటున్నది. మా ఎంపిక కమిటీలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. తెలుగు సాహిత్యంలో కృషి చేసిన వాళ్ళకి మనం పురస్కారాలు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఈ సంవత్సరం చాలా లోతైన చర్చ జరిగి ఈసారి ఇద్దరికి ఉండ మీరు ఇంకొక ఆయన కూడా ఉన్నాడని చెప్పారు. ఖాదర్ మొహిద్దీన్ ముస్లిం మైనారిటీవాద కవి, ముస్లిం అస్తిత్వవాద సాహిత్య సృష్టికి శంఖం పూరించాడు. అతను రచించిన పుట్టుమచ్చకు ప్రముఖ స్థానం లభించడంతో పుట్టుమచ్చ ఖాదర్గా ప్రసిద్ధికి ఎక్కాడు. అతని సాహిత్య సేవను గుర్తించిన సామాజిక సాంస్కృతిక సాహిత్య సంస్థ ప్రజ్వలిత సాహితీమూర్తి సేవానికి ఎంపిక చేసింది. 1955 ఆగస్టు 10న ఆయన కృష్ణా జిల్లాలో జన్మించారు. ఆయన 1979లో ఆయన రాసినటువంటి రచనలో అనుభూతివాదం అంటే ఏమిటి, ఆరుద్ర ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు, గద్దర్ ఒక యుద్ధ నౌక, బ్రాహ్మణేకం నుంచి బ్రాహ్మణేకంలోకి అను సాహిత్య వ్యాసాలు తెలుగునాట మొత్తం చర్చకు కారణమయ్యాయి. 1991 ఫిబ్రవరిలో వెలువరించిన పుట్టుమచ్చ కవితా సంపుటి అప్పుడు దాకా కొద్ది మంది ముస్లింల గొంతులోంచి బయటకు రాకుండా గుక్కపట్టిన దుఃఖాన్ని, వ్యధను వ్యక్తీకరించింది. తొలిసారిగా ముస్లింల జీవితంలో అనేక పాఠశాలను ఈ కవిత ద్వారా ఖాదర్ ప్రపంచం దృష్టికి తెచ్చాడు అని ప్రశంసలు అందుకుంది.
ఈ కవితా సంపుటిన పుట్టుమచ్చ కవిత జాతీయ స్థాయిలో బహుళ ప్రజాదరణ పొందింది. అంతర్జాతీయ సదస్సుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించి ఆంగ్లం, జర్మనీ, హిందూ, ఉర్దూ తదితర భాషలకు అనువదింపబడింది. ఆయా భాషల పత్రికల్లో సంచలనాల్లో చోటు చేసుకుంది. ఇండియా టుడే, తానా, యువభారతి, భారత్ భవన్, భోపాల్ లాంటి సంస్థలు రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన 100 కవితలతో కూడిన ఈ సంకలనం పుట్టుమచ్చ గొప్ప స్థానాన్ని పొందింది. పుట్టుమచ్చ ప్రచురణలోనే మత సామరస్యం ఉంది. మత సామరస్యం మన ప్రాణవాయువు. మీకోసం మేము, మా కోసం మేము, మీరు, దేశ ప్రజల కోసం మనందరం 25 ఏళ్లుగా ప్రయాణించి వర్తమానానికి వద్దాం. ఇటీవల మన సమాజంలో మత అసహన వాతావరణం పరిగణించినప్పుడు స్పందించిన వాళ్ళు ముస్లిం మాత్రమే కాదు, ముస్లిమేతరులు కూడా ప్రభుత్వ విధానాలకు నిరసనగా నిలబడ్డారు. బిరుదుల్ని తిరిగి ఇచ్చేసిన వాళ్ళు అత్యధికులు ముస్లిమేతరులు. వాళ్ళకి ముస్లిం సమాజం రుణపడింది. భారత ముస్లిం సమాజానికి అలాంటి ఆమోదాన్ని సాధించిపెట్టిన ముస్లిం ఆలోచన పరులు అత్యంత గొప్పవాడు ఖాదర్ మొహిద్దీన్. ఇక సాహిత్య పురస్కారాలు అయిపోయినాయి. ఇతర కవులు కూడా చెరొక 2 లక్షల రూపాయల నగదు పురస్కారంతో సత్కరిస్తాం. లోక్నాయక్ ఫౌండేషన్ సమాజ సేవలో మునిగి తేలుతున్నటువంటి సంస్థలు కూడా పురస్కారాలు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉందని మీకు తెలుసు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా చల్లపల్లిలో ప్రారంభించారు డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి. చల్లపల్లిలో 10 ఏళ్లుగా నిరాటంకంగా శ్రమదానం, వీధులు, మురుకాలువలు, శ్మశాన వాటిక నిర్మాణం, దారుల వెంట పచ్చదనం, గోడలు రంగులమయం, వైద్య దంపతుల కృషికి గ్రామస్తుల తోడ్పాటు, మారిన గ్రామం రూపురేఖలు దేశానికి దిక్సూచి. వేకోజామునే గ్రామస్తులతో కలిసి వీధులు శుభ్రం చేస్తారు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ పద్మావతి గ్రామ ప్రజానికాన్ని కలుపుని. తెల్లవారుజామున మసక చీకటిలో హెడ్లైట్ ధరించి పారలు పరుగులు చేబూని దండుగా కదులుతారు. కానీ వారిని బొగ్గుగని కార్మికులు కాదు. ఉదయాన్నే చీపుర్లు పట్టుకుని వీధులన్నీ ఊడుస్తారు. కానీ పారిశుద్ధ కార్మికులు కాదు. సాయంత్రం సరదాగా వ్యాహ్యాడికి వెళ్లే వారి చేతికి రంగులు, బ్రష్లు అందించి గోడలకు రంగులు వేయిస్తారు. అయితే వీరి కళాకారులు కాదు. వీరంతా స్వచ్ఛంద సేవకులు, ఊరికి ఉపకారులు. స్వచ్ఛతా ఉద్యమంలో మమేకమై 10 ఏళ్లలో గ్రామ రూపురేఖలు మార్చేసి చల్లపల్లి పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి గ్రామస్తులు. వీరికి నాయకత్వం డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు, చల్లపల్లి, కృష్ణా జిల్లా. వీరికి 1,00,000 రూపాయల నగదు పురస్కారంతో వీరిని మేము సత్కరిస్తాం. ఇక గత 20 సంవత్సరాలలో నెల్లూరు, విజయవాడ, హైదరాబాదుల్లో స్వర్ణ భారత్ ట్రస్ట్ అనేటువంటి పేరుతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాల ద్వారా ప్రజలను తమ కాళ్లపై తాము నిలబడేలా చేయటం, విజ్ఞానాన్ని, వినోదాన్ని గ్రామీణ ప్రజలకు పంచి భారతీయ సంస్కృతిని, తెలుగు సాంప్రదాయాలను పరిరక్షిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందజేయటం, పట్టణాలకు, గ్రామాలకు మధ్య అంతరాన్ని తగ్గించే దిశలో స్వర్ణ భారత కార్యక్రమాలు చేపట్టడం, గ్రామీణ యువతకు, మహిళలకు వృత్తి మరియు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఆత్మవిశ్వాసం నింపటం, విద్యా, వైద్య సౌకర్యాలను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తేవటం, ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫలాలను పల్లె సేవలకు అందించడం, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, రైతులకు ఆధునిక పరిజ్ఞానం అందిస్తూ మెరుగైన వ్యవసాయ పద్ధతుల్లో అవగాహన కల్పించడం, వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రముఖులను ఆహ్వానించి వారితో జిల్లా ప్రజలు చర్చించే అవకాశం కల్పించడం, పశు సంపద సంరక్షణ, వైద్య సేవలు కల్పించడం. అయితే ఈ 3 చోట్ల నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ నడుపుతున్నటువంటి ఈ ట్రస్టులో ముఖంగా పైన పెద్ద పెద్ద నాయకులు, మంత్రులు కనపడతారు, గవర్నర్లు కనపడతారు. కానీ త్రివేణి సంగమంలో గంగా, యమున పై కనబడిన సరస్వతి మాత్రం అంతర్వాహినిగా ఉంటుంది. ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ 3 బ్రాంచీల్లో కూడా ఈ కార్యక్రమాలకు వెనక నుండి నడిపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీమతి ఇమ్మణ్ణి దీపా వెంకట్.